నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన అందరినీ కలిచివేసింది. ఈ ఘటనలో పలువురు భక్తులు చనిపోవటం జనాలను బాధకు గురిచేసింది. బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ తోపులాటలో 6 భక్తులు మృతి చెందారు. వైకుంఠ దర్శనం టికెట్ల కోసం ఉన్నట్టుండి పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు. అక్కడ జరిగిన తోపులాటలో 48 మంది అస్వస్థతకు గురయ్యారు. గాయపడిన వారిని రుయా సిమ్స్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సంచలనం సృష్టించిన ఈ ఘటనలో కుట్రకోణం దాగి ఉందా అనే అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు అధికారంలోకి రాగానే వెంటనే తొక్కిసలాట జరగడం, ఎవరో ముందే చెప్పినట్లుగా వైసీపీ సోషల్ మీడియా పోస్టులతో రెడీగా ఉండటం, ట్విట్టర్ నిండా ఆ ఫోటోలు వీడియోలు కుమ్మరించడం అంతా ఒక పద్ధతి ప్రకారం జరిగిపోయింది. దీన్ని బట్టి ఈ ఘటన వెనక కుట్ర దాగి ఉందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తిరుపతిలో తొక్కిసలాట జరుగుతున్న వీడియోలు వెంటనే బయటికి వచ్చాయి. ప్రాణాలు కాపాడుకోకుండా వీడియోలు తీస్తూ సామాన్యులు ఎందుకుంటారు? ముందే సేఫ్ ప్లేస్ చూసుకుని కెమెరాతో రెడీగా ఉన్నట్టున్నారు. పథకం ప్రకారం గేట్లు తెరిచి ఒక్కసారిగా జనాలను వదిలారు. కుట్ర కోణం కొట్టిపారేయలేం. కుట్ర నిజమైతే మాత్రం నిందితులను జైల్లో వేయాలి. తొక్కిసలాట ఘటనలో కుట్ర కోణం దాగి ఉందని సోషల్ మీడియాలో జనం కూడా అభిప్రాయపడుతున్నారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టను దిగజార్చడం, సర్కార్కు చెడ్డ పేరు తీసుకురావాలనే కుట్రతో కొందరు కావాలనే ఈ పనికి తెగబడ్డారని నెటిజన్లు అంటున్నారు. ఈ తొక్కిసలాట ఘటన వెనక ఎవరున్నారనే విషయం పరిశీలిస్తే పలు విభ్రాంతికర విషయాలు వెల్లడవుతున్నాయి. తిరుపతిలో గురువారం ఉదయం 5 గంటల నుండి 9 ప్రదేశాల్లో 94 కౌంటర్ల ద్వారా టికెట్లు ఇస్తారని ముందుగా టీటీడీ ప్రకటించింది. అయితే బుధవారం సాయంత్రం 5 గంటల నుంచే టికెట్లు ఇస్తున్నారంటూ కొంతమంది తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. ఆ కంగారులో ఒకేసారి భక్తులు బుధవారం సాయంత్రమే లైన్లోకి వచ్చి నిల్చున్నారు. అదే టైంలో కొంతమంది అక్కడ సిబ్బందితో పోలీసులతో కావాలని గొడవ పెట్టుకుని ఒకరిపై మరొకరు తోపులాట మొదలుపెట్టారు. దీంతో ఒక్కసారిగా లైన్లో ఉన్న భక్తుల మధ్య తోపులాట ప్రారంభమైంది. క్యూ లైన్లో ఉన్న ఒక మహిళ అస్వస్థతకు గురి కావడంతో ఆమెను బయటకు తీసుకురావడానికి పోలీసులు గేట్లు ఓపెన్ చేశారు. ఇదే సమయంలో పద్మావతి పార్కులో వేచి ఉన్న భక్తులు క్యూ లైన్లోకి రావాలని కొంతమంది పెద్దగా అరుస్తూ చెప్పారు. ఈ కేకలు విని ఒకేసారి భక్తులు శ్రీనివాసం, బైరాగిపెట్టెడ, సత్యనారాయణపురం టికెట్ కేంద్రాల వద్దకు వచ్చేశారు. దీంతో ఒకేసారి 3 ప్రాంతాల్లో తొక్కిసలాట చోటు చేసుకుంది. రేపు టికెట్లు ఇస్తుంటే ఈ రోజే టికెట్లు ఇస్తున్నారని ప్రచారం చేసింది ఎవరు? ఒక మీడియాలోనే ఈ ప్రచారం ఎందుకు వచ్చింది? క్యూ లైన్లో కావాలని గొడవ పెట్టుకున్నది ఎవరు? ఒకేసారి తోపులాట ఎందుకు చేశారు? పద్మావతి పార్కులో వేచి ఉన్న భక్తుల గేట్లు ఓపెన్ చేసి క్యూ లైన్లోకి వెళ్లాలని చెప్పింది ఎవరు? ఇవన్నీ పోలీసులు, విజిలెన్స్ వివిధ సీసీటీవీ ఫుటేజ్లు పరిశీలిస్తున్నారు. దీంట్లో కుట్రకోణాన్ని వెలికి తీసే పనిలో పోలీసులు ఉన్నారు. మొత్తం ఈ దుర్ఘటనకు 15 మంది స్థానిక యువకులు కారణంగా పోలీసులు చెప్తున్నారు. పార్కులో ఉన్న వారిని క్యూ లైన్లోకి తెచ్చేందుకు అరచి కేకలు వేసింది. ఆ తర్వాత ఒక మహిళను కాపాడేందుకు పోలీసులు గేట్లు తెరిస్తే టికెట్లు ఇస్తున్నారని చెప్పింది కూడా ఈ 15 మంది యువకులేనని విషయం ప్రాథమికంగా తెలిసింది. భక్తులు ఒక్కసారిగా తోసుకురావడంతో వారిని ఒక పద్ధతి ప్రకారం మరింతగా ముందుకు తోసి మహిళపై పడేలా చేసింది కూడా ఈ యువకులనే విషయం పోలీసులకు స్పష్టంగా తెలిసింది. సీసీటీవీ ఫుటేజ్ను సమగ్రంగా పరిశీలించాలంటున్నారు. దీనిపైన సమగ్ర విచారణ జరిపితే వాస్తవాలు బయటపడతాయని, దోషులెవరో తెలుస్తుందని భక్తులు అభిప్రాయపడుతున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి.